మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు విషయం ఏంటిదంటే మనకు హైకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ అయితే వేయడం జరిగిందండి. సో గ్రూప్ 1 కేసు మీద. సో మనకి ఏదైతే రీసెంట్గా మనకు హైకోర్టులో ఏదైతే కేసెస్ జియో నెంబర్ 29 అదేవిధంగా పిహెచ్ కేసెస్ అది డిస్మిస్ చేశారో దానిపై మనకు తర్వాత మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టులో కూడా కేసెస్ను డిస్మిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనకు రివ్యూ పిటిషన్ అయితే వేయడం జరిగింది సార్. సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సార్. ఇక్కడ చూడండి సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే జియో నెంబర్ 29 అండ్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ అండ్ పిహెచ్ ఇష్యూ వాటి మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి కామన్ ఆర్డర్ మీద ఈరోజు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది సార్. సో ఏదైతే మనకు రీసెంట్గా కామన్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో దానిపైన మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. సో ఏదైతే రిజల్ట్ ఈ 2-3 డేస్లో వస్తాయన్నట్టుగా ఉండడంతో ఆ రిజల్ట్ను కూడా స్టే ఇవ్వాలనేసి చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ రిజల్ట్ మీద కూడా స్టే ఇవ్వడం కోరుతున్నారు. హియరింగ్ డేట్ ఇంకా రాలేదండి. హియరింగ్ డేట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను సార్ ఖచ్చితంగా. సో రీసెంట్గా అభ్యర్థులు జియో నెంబర్ 29 ఇష్యూ అండ్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అండ్ పిహెచ్ ఇష్యూ మీద పూర్తిగా సంతృప్తి చెందలేదు. అంటే ఏంటిదంటే దీనిపైన సమగ్రంగా కేసెస్ అనేది వాదించలేదు. వాదించిన కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే లేటుగా వచ్చారని చెప్పి కేసు కొట్టేయడంతో సో దీనిపైన అసంతృప్తిగా ఉన్నారు. అయితే జియో నెంబర్ 29 అన్కాన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి అభ్యర్థులు కేసు వేయడంతో హైకోర్టు కేవలం ఈ ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయింది ఆల్రెడీ. ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది కారణంగా 10-15 డేస్ వస్తుంది కాబట్టి సో మీరు ఇంత లేట్గా రావడం వల్లనే డిస్మిస్ చేయడం అనేసి చెప్పి కారణంతో ఈ యొక్క కేసెస్ను కొట్టేయడంతో మళ్ళీ ఈరోజు మనకు రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందండి. సో మనకు రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా కేసెస్ వేశారు. ఆ కేసెస్ వేసిన తర్వాత అక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చెప్పారండి. జియో నెంబర్ 29 గురించి ఎటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు, జస్ట్ మీరు లేట్గా వచ్చారు అనేసి కారణంతోనే కొట్టివేశారు. అసలు ఇది ఈ జియో నెంబర్ 29 అనేది అది చట్టబద్ధమైందా లేకపోతే రాజ్యాంగబద్ధమైందా, అసలు దీనికి ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే వచ్చే నోటిఫికేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ప్రభావం ఉంటుంది, మరి జియో నెంబర్ 55 బెటరా లేకపోతే జియో నెంబర్ 29 బెటరా అనేది ఇప్పటికి కూడా ఎటు కూడా మనకు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. దీనిపైన మళ్ళీ ఈరోజు రివ్యూ పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో దీని ద్వారా అయినా మళ్ళీ హైకోర్టు విచారణ చేపట్టి మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ సమగ్రంగా జియో 29 గురించి తెలుసుకొని చేపడుతుందో, లేకపోతే మళ్ళీ టైం ప్రాసెస్ అయిపోయింది, జస్ట్ 2 డేస్లో 3 డేస్లో ఎగ్జామ్ జరుగుతుంది అనేసి గతంలో చెప్పినట్టుగా ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తుంది అనేసి కొట్టేస్తున్నారు అనేది మనం వేచి చూడాల్సింది ఉన్నది సార్. హైకోర్టు యొక్క డెసిషన్ మనకు ఫైనల్ డెసిషన్ అవుతుంది సార్. సో ఇప్పుడు చూడాలి సార్, మనకు రిజల్ట్ అనేది వితిన్ 3-4 డేస్లో వస్తుంది అన్నట్టుగా కొంచెం టాక్ కూడా వస్తుంది. చూడాలి. ఒకవేళ రిజల్ట్ వచ్చినట్లయితే మీకు అప్డేట్ ఇస్తాను సార్. అదేవిధంగా ఇంకోటి మనకు ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు అప్డేట్ ఏమవుతుంది సార్ అనేసి చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు అప్డేట్ ఇంకా రాలేదండి. సో ఆ కేసు రాగానే నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. సో ఈరోజు అయితే మనకు ఏదైతే గ్రూప్ 1 రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందో ఈ రివ్యూ పిటిషన్ మీద అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్. ఖచ్చితంగా మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే 1 వీక్ కాకుండా ఒక 3-4 డేస్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత మార్చ్లోనే మనకు ఆ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు కనుక ఈ 2-3 డేస్లో ఇవి వస్తే మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లల్లా గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే మనకు స్థానిక సంస్థల యొక్క ఎఫెక్ట్ బ్రేక్ ఉండడంతో మనకు మే ఆర్ జూన్లో స్థానిక సంస్థలు అనేసి వార్తాపత్రికల్లో చూస్తున్నాము. ఒకవేళ మే ఆర్ జూన్లో ఉంటే మరి జాబ్ క్యాలెండర్కి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది సో చాలామంది అంటున్నారు. సో మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ
క్యాబినెట్ ఆమోదించిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు అనేది వస్తాయండి యథావిధిగా. ఖచ్చితంగా మనకు మే నుంచే నోటిఫికేషన్ వస్తాయి. సో, ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్‌లో కంటిన్యూ చేసుకోండి సార్. ఇది మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి కేస్ అప్డేట్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.